ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం మహాగణాధిపతే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రీయవతు మహాసరస్వత్యై నమః గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు అంటే 7 సెప్టెంబర్ 2025 రోజున మనకి భారతదేశంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అన్నమాట. రాత్రి 9:55 నుంచి అర్ధరాత్రి 1:26 దాకా ఈ చంద్రగ్రహణం ఉంటుంది. ఈ దృక్ సిద్ధాంతం ప్రకారం హైదరాబాదు సమయాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఆ ప్రాంతాలను బట్టి ఒక 2-3 నిమిషాలు తేడా రావచ్చు. కాకపోతే రాత్రి 9:55కి ప్రారంభమవుతుంది. ఇది పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్ర జాతులకి ఈ యొక్క దోషం ఎక్కువగా ఉంటుంది. ఈ కుంభరాశిలో గ్రహణం అవుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారికి, తర్వాత కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీనరాశికి కూడా ఈ యొక్క దోషం ఉంటుందండి. ఈ రాశివారు ఆ గ్రహణాన్ని చూడకుండా ఉంటే చాలా మంచిది. ఆ తర్వాత గ్రహణం ప్రారంభమైనప్పుడు పట్టు స్నానం, తర్వాత విడుపు స్నానం చేస్తే విశేషం. దేశకాల దేహధర్మాలను బట్టి చేసుకోండి. ఒకవేళ రాత్రి దాకా ఉండలేని వారు మరుసటి రోజు ఉదయాన్నే తలనిండా కూడా స్నానం చేయాలి. ఈ గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామం, అమ్మవారికి అంటే రాహుగ్రస్తం కాబట్టి రాహువుకి అధిపతి అమ్మవారు కాబట్టి అమ్మవారికి సంబంధించిన సహస్రనామాలు, దేవి ఖడ్గమాలు కానీ ఈ సమయంలో గ్రహణ సమయంలో ఈ జాతకులు చదువుకున్నట్టయితే కొంచెం దోషం పరిహారం అవుతుందండి. అలానే మరుసటి రోజు స్నానం అంతా కూడా పూర్తయిన తర్వాత చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి కిలోంబావు బియ్యం, పూర్వభాద్ర నక్షత్రానికి కిలోంబావు బియ్యం, ఆ తర్వాత రాహువుకి మినుములు కిలోంబావు, వీటి మీద ఒక నాగ ప్రతిమ మినుముల మీద పెట్టి, తర్వాత చంద్రుడు ప్రీతిగా చంద్ర ప్రతిమ బింబదానాలు ఆ యొక్క ధాన్యం మీద పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానం చేయండి. కాకపోతే ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల ఇది సంపూర్ణ చంద్రగ్రహణం 3 గంటల పాటు సుమారుగా ఉంటుంది కాబట్టి చాలా దోషప్రదమైనది. ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి కర్కాటక, వృశ్చిక, కుంభ, మీనరాశి వారందరూ కూడా గ్రహణ పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. ఈ యొక్క సర్వ అపమృత్యు దోషం అంతా కూడా ఉంటుంది. ఈ అపమృత్యు దోషం పోవడానికి ఈ యొక్క మేధా దక్షిణామూర్తి జ్యోతిషాలయంలో ఆ గ్రహణ సమయంలో రాహువుకి, చంద్రుడికి, నక్షత్రాలకి జపాలు చేయడం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే పూర్వభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజు ఆ స్వామివారికి మేధా దక్షిణామూర్తికి చందన, తర్వాత హరిద్రమతో అభిషేక కార్యక్రమం, తర్వాత సర్వ అపమృత్యు దోష పరిహారార్థం అమృత మహామృత్యుంజయ పాశుపత హోమం. ఇది చాలా ప్రభావవంతమైనది, శక్తివంతమైనది కూడా. ఎవరికైనా సరే ఈ యొక్క అపమృత్యు దోషాలు ఈ గ్రహణం వల్ల చాలామందికి అపవాదు పాడడం, తర్వాత అపమృత్యు దోషాలు, ఆస్తి తగాదాలు రావడం, తర్వాత విద్యాభంగాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఆ దోషాలన్నీ పోవడానికి దోష పరిహారార్థం స్వామివారికి అభిషేకం, అలాగే అమృత మహామృత్యుంజయ పాశుపత హోమం చేసుకున్నట్లయితే ఆ దోష పరిహారం అవుతుంది. ఈ యొక్క రాశివారు ఎవరైనా సరే ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు ఈ కింద నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు నేను దాని నుంచి వివరిస్తాను. ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో పాల్గొల్సిన వారు నన్ను సంప్రదిస్తే అది ఎలా చేద్దామనేది నేను చెప్పగలుగుతాను. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క చంద్రగ్రహణంలో భాగంగా అందరూ వారి దోష పరిహారార్థం వారికి తోచినటువంటి దైవ ప్రార్థనలు అన్నీ కూడా చేసుకున్నట్లయితే దోష పరిహారం అవుతుంది. దాంతోపాటుగా ఈ జపాలు, అభిషేకం, స్వామివారికి అమృత మహామృత్యుంజయ పాశుపత హోమం ఇక్కడ జ్యోతిషాలయంలో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించగలరు. ఇది చాలామంది గ్రహణం గురించి చెప్తున్నారు, అందుకోసం ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఫోన్ నెంబర్కి నన్ను సంప్రదించండి. ఈ హోమ కార్యక్రమం అంతా కూడా 8వ తారీఖు ఉదయం ప్రారంభమవుతుందండి. అదంతా కూడా యూట్యూబ్ లైవ్లో మన ఛానల్లో ప్రసారం అవుతుంది. అందరూ కూడా ఈ యొక్క హోమంలో పాల్గొంటున్న వారు ఆ హోమం లైవ్లో పాల్గొని ఆ మంత్రాలు ఇంట్లో కూడా ఉన్నట్టయితే కదా ఆ వైబ్రేషన్ వల్ల వారికి కూడా అన్ని అపమృత్యు దోషాలు పోతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థన. నమస్కారం.